ఇంకో పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినా వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర 8,086 ఎకరాలు 8,086 మందికి 13,081 ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీని వాల్యూ మినిమం 1,300 కోట్లు ఉంటుంది. పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో 3,357 మందికి 5,796 ఎకరాలు, కర్నూలులో 856 మందికి 1,145 ఎకరాలు, అనంతపురంలో 3,471 మందికి 5,554 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 84 మందికి 103 ఎకరాలు, అదే మరి నంద్యాలలో 318 మందికి 483 ఎకరాలు. మొత్తం కలిసి మీరు చూస్తే 8,086 మందికి 13,081 ఎకరాలు, 1,300 కోట్ల రూపాయలు మినిమం, దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది. అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇది కొత్త మెథడ్. ఆస్కారాలు అసైన్ ల్యాండ్ అంటేనే ఆ బాధితుడికి ప్రొటెక్షన్. పేదవాళ్ళకు భూములు ఇస్తాం, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్లకు బదిలీ అయిపోతున్నాయి. అలాంటప్పుడు అసైన్డ్ అంటే ఎవరైనా కానీ రాసుకున్నా అది చెల్లదు, రిజిస్ట్రేషన్ చేసుకున్న చెల్లదు, అది నేరం కూడా. అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకుని మళ్ళా ఒరిజినల్ ప్రమోటీ కానీ ఒరిజినల్ ప్రమోటీ హ్యాబిచువేటెడ్ అయితే గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వేరే పేదవాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఒరిజినల్ పేదవాళ్ళకి ఇప్పించాలి. వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళ ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. ఇలాంటిది మీరు చూస్తే పెద్ద ఎత్తున భూములన్నీ ముందు ఇష్టానుసారంగా చేయడం, పర్చేజ్ చేయడం, అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని చీప్గా జీపీఏతో, అక్కడి నుంచి ఆఫీసర్స్ని గట్టిగా బెదిరించి ఫ్రీ హోల్డ్ చేయడం. ఇది ఒక చాలా వరకు పిఓటి యాక్ట్ కూడా వైలేట్ చేసే పరిస్థితి. స్ట్రైట్ అవే ఇలాంటి భూములన్నీ పట్టాలు చేసుకున్న వారు ఇది చట్ట ప్రకారం జైల్లో పెట్టాలి. దాంట్లో ఇంక ఎగ్జిక్యూషన్ లేదు, ఇది ఎగ్జామ్షన్ లేదు. ఎంత దుర్మార్గం అంటే ఇదే మార్గ అసెంబ్లీలో మీరు చూసుంటారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 600 ఎకరాల భూమి ఇడుపులపాయలో ఇదే మారిగా పేదవాళ్ళ భూములన్నీ పట్టాలు చేసుకుంటే మేము ఆ రోజు సర్వే చేపించి హెలికాప్టర్ పంపించి, ఇది డ్రోన్ పంపించి హెలికాప్టర్ పంపించి మొత్తం ఫోటోలను తీసుకొచ్చాం, విమానం పంపించి మొత్తం సర్వేలు తీసుకొచ్చాం. సర్వేలు చేసి తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే మా నాన్న తెలియకుండా చేశాడు కాబట్టి అది తప్పయింది. ఇప్పుడు చెప్తున్నాను, నేను దాని మొత్తం భూమి అంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చేస్తానని చెప్పి దానికోసం ఒక అమ్యూనిటీ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశాడు. ఎవరైనా తెలియకుండా మీరు భూమి కానీ మరిగా పట్టా చేసుకోవాలంటే మీరు కూడా ఇచ్చేయండి, మీ మీద కూడా కేసులు ఉండవని. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. ఆ రోజు మేము ఫైట్ చేశాం, ఈరోజు కూడా ఇవన్నీ చేసి ఎవరైతే తప్పు చేయని వాళ్ళపైన కేసులు పెడతారు, ఇలాంటి ఇష్టానుసారంగా లూటీ చేస్తూ ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, జనరల్గా రాజముద్ర అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడేంటి, దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం. శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఏదో ఈయనిచ్చినట్టు ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది, కష్టార్జిత భూమి వచ్చింది. ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకొని ఊరిగే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం. నాకు ఎదురు లేదు, నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావంతో పోయే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 13 కోట్లు. అంటే పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట. ఆ పిచ్చికి కూడా అద్దులుంటాయి. భూమి
వాళ్ళ సొంతం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కష్టార్జితం. దానిపైన ఈయన